సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సందర్భమున మా అన్న రామాంజనేయులు గారు మదనపల్లి కాన్స్టిట్యున్సీ జనసేన నాయకులు నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఉమ్మడి ప్రభుత్వంకి మద్దతుగా నిలుస్తూ కార్యక్రమాలు చేస్తూ నా ఎలక్షన్లో మదనపల్లి మండలం మొత్తం తిరుగుతూ 24 నా ఎలక్షన్లో చాలా బాధ్యతగా పనిచేశారు. అదే కాకుండా ఈరోజు ఈ సంవత్సరం 2025వ సంవత్సరం 2025 మొక్కలు మన మదనపల్లి పరిసర ప్రాంతాల్లో నాటాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటూ ఈ బండిలో ఏదైతే లగేజ్ బండి ఉందో ఈ బండిలో దాదాపు మహేంద్ర పికప్ వెహికల్లో 2025 మొక్కలు పెట్టి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారి సహకారంతో తక్షణం 2025 మొక్కలు మదనపల్లి మండల టౌన్ లో నాటడానికి పూర్తి స్థాయిగా బాధ్యతగా పనిచేస్తున్న మనిషి అన్న రామాంజనేయులు గారు అన్నగారి సేవలకు పార్టీ అటు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ గుర్తిస్తున్నారు ఉంటే అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ తప్పకుండా నాయకులు ముందుకు రావడం రామాంజనేయ సేవకు జనసేన నాయకత్వంలో ఇంకా బలపరచాల తెల్లవారి అనంతమ్మ కూడా నాకు కాల్ చేశారు. మేమిద్దరం కలిసి పనిచేస్తామని చెప్పి చాలా ఆనందదాయకం. వీళ్ళందరూ జనసేన పార్టీకి ఒక పట్టుకొమ్మలాగా మీరు తప్పకుండా ఈ పార్టీకి పెద్ద వృక్షం లాగా తీసుకుని నడుస్తానని చెప్పి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన అయితే ఒక సరికొత్త కార్యక్రమాన్ని అయితే తలపెట్టడం అయితే కూడా జరిగింది. అందులో భాగంగానే రామసముద్రం మండలం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో ఈరోజు మన జనసేన నాయకులు అయితే రామాంజనేయులు గారు పర్యటిస్తున్నారు. ఆ వివరాలు ఏమి అనేసి ఆ అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ యొక్క జనసేన అయితే ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం అయితే జరిగింది. అది మీ మాటల్లో ఎలా ఉంటుంది ఏమి అనేసి చెప్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం, ఆయన సిద్ధాంతాల్లో జనసేన సిద్ధాంతాల్లో ఒకటి అయినటువంటిది పర్యావరణ పరిరక్షణ. అంటే మనం ఎక్కువ చెట్లు నాటి ప్రతి పల్లె ఇంటింటా ఒక మొక్క, ఊరంతా ఒక వనం అనే కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి చేస్తున్నాము. ఈ 2025వ సంవత్సరంగాను ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 25,000 మొక్కలు మేము ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ 25,000 మొక్కల్లో 2025 మొక్కలు మేము ప్రతి పల్లెలో పంచడం జరుగుతూ ఉంది, పంపకం చేస్తున్నాం. ఈ మొక్కలు వచ్చేసి ఎర్రచందనము, టేకు, అలనేరుడు, మహాగని అనే రకాలకు చెందినటువంటి మొక్కలు. ఈ మొక్కలు ఏమవుతారంటే మీరు పల్లెల్లో నాటిన దానివల్ల మీ పుట్టినరోజు ఒక మొక్క, ఏదైనా పెళ్లి జరిగినప్పుడు ఒక మొక్క మేము ఇచ్చినప్పుడు మీ మొక్కలు మీ పెరట్లో నాటుకుంటా వస్తే ఇవి మంచి ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని, వర్షాభావ పరిస్థితులు లేకుండా భూతాపం తగ్గించుకుంటూ పోతూ, అలాగే మీకు కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఆర్థిక భరోసా కూడా కలిగిస్తుంది. ఒక మొక్క మీకు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు విలువ చేస్తుంది ఒక 20 ఏళ్ళ తర్వాత. అంటే మీరు ప్రతి సంవత్సరంగాన ఒక్కొక్క మొక్క, 2 మొక్కలు మీకు శుభకార్యాలు జరిగి మీ పిల్లలతో కూడా ఈ పిల్లలు పుట్టినరోజు వచ్చింది, ఆ కేకులు కట్ చేసే బదులు ఓ మొక్కని మీరు నాటినారనుకోండి, ఈ తరహా మొక్కలను వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పుడు మీ ఇంటి పెరట్లో 20 మొక్కలు తయారవుతాయి. ఈ 20 మొక్కలు ఆడబిడ్డ అయితేనే ఆ పాప పెళ్లికి సరిపోయేంత ఆదాయం కూడా దీంట్లో వస్తుంది. ఇవి పెంచడానికి ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు. మీరు కనీసం అన్నం చేయగడుకున్నా కూడా వచ్చే నీళ్ళే ఈ మొక్కలకు సరిపోతాయి. ఇవి అన్ని వాతావరణాల్లో కూడా నిలదొక్కుని నిలబడతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దయచేసి మన ఊరు పచ్చగా ఉండల్లా, మనము ఈ చెట్లను పెంచాలా అనే కార్యక్రమం. అంటే చెట్టు లేనిదే మనిషి జీవించలేడు. మనం ప్రతిదానికి చెట్టు పైన మనం ఆధారపడతానే ఉన్నాం. పుట్టినప్పటి నుంచి మొక్కలపైన జీవజాలం అంతా మొక్క పైన ఆధారపడాల్సిందే. ఇప్పుడు మనం పాలు తాగుతాము, అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు కానీ మేక కానీ అవి తింటేనే కదా, మొక్కలు తింటేనే కదా అవి మనకు ఆహారాన్ని ఇస్తాయి. మనం మొక్కల నుంచి పండ్లు తింటున్నాం. తినే ఆహారం వరి కానీ,
సద్దలు కానీ జొన్నలు కానీ ఏదైనా కానీ మొక్కల నుంచినే వస్తుంది. అంటే మనం ప్రతి ఒక్క దానికి కూడా మనం మొక్కలపైనే ఆధారపడి ఉండేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం అలాంటి మొక్కలకు కృతజ్ఞతగా మనం ప్రతి మొక్కను కూడా మొక్కలను పెంచేదానికి శ్రద్ధ చూపించాల. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో అనవసరంగా అయితే మీరు కొట్టేది, వాటిని నిర్లక్ష్యంగా చేసేదాని వల్ల ఇప్పుడు అక్కడక్కడ ఈ భూతాపం పెరిగిపోయి ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కేరళ కావచ్చు, బయట ఎక్కడ భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి అతిగా. ఇలాంటివన్నీ ముందు లేవు కదా. ఇక ఎందుకు అడవులు నరికేస్తా ఉన్నారు, ప్రకృతి నశించిపోతా ఉంది అడవుల్లో కూడా. కాబట్టి మనము మన చేతనైనంత ప్రతి ఇంటికి కొన్ని మొక్కలు 10 మొక్కలు కానీ 20 మొక్కలు కానీ మీరు మొక్కలను సాకుతూ దీన్ని పల్లెను పచ్చదనంగా చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే మన ఇంటికి కావాల్సిన ఆర్థిక భరోసాను కూడా కలుగు చేసుకొని మనమందరము జనసేన యొక్క సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి సిద్ధాంతం ప్రకారము మనము ముందుకు పోతాం. అది దీని విషయం.